హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టీఎఫ్పిసి. సో 35 చిన్న కథ కాదంటూనే చిన్న సినిమా కాదండి, చాలా పెద్ద సినిమా తీశారు. అంటే ఇది ఈ జనరేషన్ వాళ్ళకి ఒక పెద్ద బాల శిక్ష లాంటి సినిమా. సో పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ సో 35 మార్క్స్కి ఉండే ఇంపార్టెన్స్ ఏంటి, 100కి స్కోర్ చేయి 100 రావాలి అని చెప్పే పేరెంట్స్కి లేదు, తమ పిల్లలు సక్సెస్ అయితే చాలు, పాస్ అయితే చాలు, చదువే కాదు వేరే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి అని చెప్తూ వచ్చిన ఒక మంచి సినిమా. సో ప్రొడ్యూసర్ గారు మన ముందు ఉన్నారు, సృజన్ గారు. ఆయన మాటల్లో అసలు ఈ సినిమా ఏంటి అండ్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ కంప్లీట్గా. సో విక్టరీతో ఉన్నారు కాబట్టి ఆయన విక్టరీని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. హౌ ఆర్ యూ? యా సూపర్. సో ఇందాక మనం చెప్పినట్టే పేరెంట్స్కి కంప్లీట్గా మెయిన్గా 100 మార్క్స్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కాంపిటేటివ్ వరల్డ్లో దే ఆర్ మేకింగ్ దేర్ చైల్డ్ టు గెట్, నువ్వు ఇదే చేయాలి, చదువే దారి, చదువే అన్నట్టు. 35 మార్క్స్కి వాల్యూ ఏంటి అనేది ఎవరికి తెలియట్లేదు. దానికి ఇంపార్టెన్స్ చెప్తూ 35 వచ్చి సక్సెస్ అవ్వడం అనేది, అది పేరెంట్స్ సెలబ్రేట్ చేయడం అనేది చాలా బాగా చూపించారు క్లైమాక్స్లో. సో కథ విన్న తర్వాత దట్ ఇన్స్పైర్డ్ యూ, వాట్ ఈస్ ద పాయింట్ విచ్ ఇన్స్పైర్డ్ యూ టు మేక్ ఇట్? సో కథలో చాలా లేయర్స్ ఉన్నాయండి. ఓకే, సో వెన్ ఐ వాజ్ లిస్నింగ్, నందు చాలా నీట్గా రాసుకున్నాడు కథని, ప్రతి పిన్ పాయింట్, ప్రతి ఇది వెరీ డీటెయిల్గా రాసుకున్నాడు. చివరికి ఐకమత్యమే మహాబలం అన్నట్టు బోర్డు మీద కూడా రాసి ఉంటుంది. అవన్నీ ఓటీటీలో వచ్చినప్పుడు గమనిస్తారు, కానీ అంత నీట్గా ఆన్ పేపర్ రాసుకున్నారు. అంత చాలా లేయర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి పేరెంటింగ్, పేరెంట్స్ ఇంట్లో గొడవ పడితే పిల్లల మీద ఎంత ఇంపాక్ట్ ఉంది, అది పిల్లలు గమనిస్తున్నారా లేదా. మనం గమనించాం, ఏదో అనేస్తాం ఒక మాట, ఆ మాట కూడా పిల్లల చెవులోకి వెళుతుంది. ఓకే, పేరెంటింగ్ చూపించాం. బ్రదర్స్ రిలేషన్షిప్ చూపిస్తాం, సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్షిప్ చూపిస్తాం. ఓకే, టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్షిప్ చూపిస్తాం, ఫ్రెండ్షిప్ చూపిస్తాం. దే ఆర్ సో మెనీ బాండింగ్స్ ఉంది. మనం ఏదో ఒక బాండింగ్కి రిలేట్ అవుతూ ఉంటాం. ఆ రిలేషన్షిప్ డ్రామాని ఒక మ్యాథ్స్ అనే రూపంలో ఒక కథ చెప్తే ఎలా ఉంటుంది అనేదే ఈ 35. ఓకే, ఇట్స్ మోర్ ఆఫ్ ఎ రిలేషన్షిప్ డ్రామా. ఒక హ్యాపీగా పిల్లల్ని చూస్తూ తిరుపతిలో ఉన్న కుటుంబంలో మనము తొంగి చూస్తున్నట్టు ఉంటుంది సినిమా. అంటే మనం వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీలాగా ఫీల్ అయిపోయి మనం ఒక హ్యాపీ టీయర్స్తో బయటకు వచ్చే సినిమా 35. ఓకే, సో కథ విన్నప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో, ఓకే, క్వశ్చన్స్ ఏదైతే అడుగుతూ ఉంటాడో అరుణ్, దానికి ఆన్సర్స్ ఏం చెప్పబోతున్నాడని చెప్పి నేను వెరీ ఈగర్గా వెయిట్ చేస్తున్న టైంకి ఎప్పుడైతే ఆ హీరో 0 అయ్యే సీన్ వచ్చిందో నేను ఫ్లాట్ అయిపోయాను. నేను ఈ సినిమా చేయాల్సిందే. ఐ థింక్ దిస్ విల్, ఇది మనం అనుకున్నట్టు తీయగలిగితే, నందు రాసుకున్నట్టు నేను విజువల్ చేసుకున్నాను కానీ నందు ఇంకా బాగా తీశాడు. అంటే ఆ విజువల్స్ అని నికేత్ అంత పర్ఫెక్ట్గా తీయగలిగాడు. మనము ఇది అప్పుడే అనుకున్నాను, నేను రాసుకున్నప్పుడే అనుకున్నాను, దీనికి చాలా మంచి పేరు వస్తుంది. మనీ అనేది మనం కరెక్ట్గా తీయగలిగితే డబ్బులు కూడా ఆటోమేటిక్ ఫాలో అవుతాయి. మనం యూ షుడ్ ఫాలో ద కంటెంట్ ఫస్ట్. కంటెంట్ నమ్ముకుంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. డబ్బు గురించి ఆలోచించద్దు. ఈ సినిమా డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మన పరిధిలో ఈ సినిమాకి ఏం కావాలో అది ఇస్తాను, విల్ డూ ఇట్ ఆఫ్ అని చెప్పి వీ స్టార్టెడ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఆ రోజైతే ఏ కాన్ఫిడెంట్తో ఉన్నానో, ఏ దానికి వర్కౌట్ అవుద్దని అనిపించిందో అవన్నీ ఆడియన్స్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ వెల్. సూపర్. సో బడ్జెట్ చూసుకుంటే మనకి భాగ్యరాజ్ గారిని తీసుకొచ్చారు ఆ తమిళ ఇండస్ట్రీ, అండ్ ఆల్సో ద బెస్ట్ క్యారెక్టర్స్ ప్రియదర్శి గారు ఉన్నారు, నివేతా థామస్ గారు, గౌతమి గారు, అండ్ ఆల్సో ఎంతమంది పిల్లల్ని పెట్టి తీయడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో అనుకున్న బడ్జెట్లోనే మీకు అయిందా లేదా? అనుకున్నట్టే అయిందండి. సో వీ హ్యాడ్ సమ్ బడ్జెట్ ఇన్ మైండ్. దీన్ని 2 రకాలుగా తీయచ్చు. వాళ్ళు అనుకున్నట్టు ఒక రకంగా, నేను అనుకున్నట్టు ఒక రకంగా. అంటే వాళ్ళు అనుకున్నట్టు అంటే ఇలా, మనము డబ్బుల గురించి ఆలోచించుకొని ఉంటే ఈ సినిమాని హైదరాబాద్లో ఇంట్లో అన్ని హైదరాబాద్లో షూట్ చేసేవాడిని, ఎక్స్టీరియర్స్కి అటు తిరుపతి వెళ్ళేవాడిని, ఇలా చేసుకున్నాను. ఇది డబ్బుల కోసం చూసుకుందాం అంటే చేస్తే ఈ విధంగా చేయొచ్చు, తగ్గించుకోవచ్చు. నేను అలా ఆలోచించలేదు. ఈ సినిమా న్యాచురల్గా ఉండాలి, ప్యూర్గా ఉండాలి. ఇది జనాల కోసం తీస్తున్న సినిమా, నాకు గుర్తుండిపోయేలా అయ్యే సినిమాకి ఇది న్యాచురల్గా ఉండాలి అంటే మనం తిరుపతిలోనే తీయాలి, తిరుపతి స్కూల్లోనే చేయాలి. స్కూల్ కెన్ ఆల్సో బి డన్ హియర్, నీనట్ బి తిరుపతి. ఓకే, నాకు చాలా సేవ్ అయ్యేది. ఓకే, నేను అలా ఏం ఆలోచించలేదు. ఇది తిరుపతిలోనే తీద్దాం. ఆ న్యాచురాలిటీ, ఆ వెదరు, అవన్నీ మన సినిమాకి అనుకూలంగా వస్తుంది. ఈవెన్ మన వెంకటేశ్వర స్వామికి దయ కూడా ఉంటుంది అనే హోప్తో నేను ఐ డెంట్ ఈవెన్ కాంప్రమైజ్. ఏదున్నా అవుట్డోరే వెళ్ళాం, అందరికీ అక్కడ హోటల్స్ పెట్టి అక్కడే ఉండి వాళ్ళు చూసుకుంటూ ఎంత హ్యాపీగా తీసామంటే ఒక్క ఇష్యూ జరగకుండా
వీ వర్ ఏబుల్ టు కంప్లీట్ ద హోల్ షూట్ ఇన్ తిరుపతి, కేమ్ బ్యాక్ అండ్ డిడ్ పోస్ట్ ప్రొడక్షన్. హౌ మెనీ డేస్ యూ హ్యావ్? 50 days అండి. 50 days కంప్లీట్. మొత్తం ఎవరెవరైతే ఆర్టిస్టులు ఉన్నారో అందరూ తిరుపతిలోనే 50 days ఉన్నారు. చిల్డ్రన్ ఆర్ ఫ్రమ్ హియర్ ఆర్? రకరకాల ఏరియాస్లో ఉన్నారు. మోస్ట్ ఆఫ్ దమ్ ఫ్రమ్ తిరుపతి, చాలామంది హైదరాబాద్, వైజాగ్, అదర్ లొకేషన్స్ నుంచి వచ్చి అందరూ చిల్డ్రన్ డిఫరెంట్ లొకేషన్స్ వచ్చారు. రైట్. సో ప్రొడక్షన్ చేశారు అండ్ ఆల్సో యూ ఆర్ ఇన్ టు డిస్ట్రిబ్యూషన్, కో ప్రొడ్యూసర్గా కూడా కొన్ని చేసి ఉన్నారు. విచ్ యూ ఫెల్ట్ ఈజ్ డిఫికల్ట్? అంటే ఏ దానికి ఆర్గనైజేషన్ ఏది డిఫికల్ట్ అనిపించలేదండి. ఓకే, సిన్స్ ఐఎమ్ ఎంజాయింగ్ మై వర్క్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఇష్టంతో చేసా కాబట్టి కష్టంగా ఏమీ అనిపించలేదు. ఐఎమ్ స్టిల్ ఈ సినిమా అయితే ఇంకా ఎంజాయ్ చేస్తూ చేశాను. సో ఆ ఎంజాయ్మెంట్ ఇప్పుడు సక్సెస్ వచ్చేసరికి ఇంకా హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. చాలా హ్యాపీ కనిపిస్తున్నారు యాక్చువల్లీ. హ్యాపీ ఫేసెస్ ఆల్ ఓవర్ అంతా కూడా ఎక్కడ చూసినా హ్యాపీ ఫేసెస్, వెరీ హ్యాపీ. సో అమెరికాలో వెళ్ళి అక్కడ చేసుకుంటూ మళ్ళీ ఈ సినిమా ప్యాషన్ ఎక్కడి నుంచి మీకు స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. చిన్నప్పుడు ఐ వాజ్ వెరీ నాటీ పర్సన్. వెరీ అల్లర్లు బాగా చేసేవాడిని. మా అమ్మ నాన్న బాగా కొట్టేవాళ్ళు కూడా. నాన్న కొట్టేవాళ్ళు కదా, అమ్మ కొట్టేది బాగా. సో నన్ను ఊర్లు తీసుకెళ్ళేవాళ్ళు, ఒంగోలు, నెల్లూరు ఊర్లోకి వెళ్ళేవాళ్ళు. వెళ్ళినప్పుడు నేను బాగా అల్లరి చేస్తున్నా అని చెప్పి సమ్ టైమ్స్ ఈవెన్ నాకు సినిమాలు నన్ను తీసుకెళ్ళి థియేటర్లో, మా తాత థియేటర్లో వదిలేసి వచ్చేవాళ్ళు. నేను మార్నింగ్ షో, నూన్ షో, మ్యాట్ని, ఈవినింగ్ షో చూసి ఈవినింగ్ రాత్రి పిక్ చేసుకునేవాడు. అట్లా సినిమాలు చూస్తున్నా. అండ్ నేను స్కూల్లో హాస్టల్లో ఉండేవాడిని. హాస్టల్లో ఎవ్రీ సాటర్డే టీవీలో సినిమాలు చూపించేవాళ్ళు. ఆ సినిమాలు చూసి 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 నాకు ఇంకా అలవాటు అయిపోయింది. హాస్టల్ నుంచి బయటకు వచ్చినప్పుడల్లా ఇంకా ఊర్లో ఎవ్రీ వీక్ ఏ సినిమా వచ్చిందో వదలకుండా అన్నీ చూసుకుంటూ వెళ్ళేవాడిని. దట్ ఈస్ హౌ మై మూవీస్ స్టార్టెడ్. ఓకే, అక్కడి నుంచి నేను ఇప్పుడు దాకా ఏ సినిమాని మిస్ కాలేదు. ఎవ్రీ ఫిలిం, ఈవెన్ టుడే రిలీజ్ అయిన ఫస్ట్ డేనే సినిమా చూసేయాల్సిందే ఖచ్చితంగా. ఏ సినిమా యూఎస్లో అయితే ఇంకా మరి పెరిగిపోయింది. యూఎస్లో తెలుగు ఒక సినిమానే కాదు వచ్చేది ఆ వారం. అవును, మలయాళం వస్తుంది, కన్నడ వస్తుంది, తమిళ్ వస్తుంది, అన్ని 4 చూసేయాలి. అన్ని లాంగ్వేజ్లు కవర్ చేస్తుంటాను. అన్నిటి మీద గ్రిప్ పెట్టుకుంటాను. ఏ లాంగ్వేజ్లో ఏ సినిమా బాగుంది అనేది కూడా ఐ వాచ్ దెమ్. దట్ ఈస్ వేర్ ఐ ట్రై టు సెలెక్ట్ ద స్క్రిప్ట్స్ ఫ్రమ్. అంటే నేను ఫస్ట్ చూసి నేను జడ్జ్ చేసి ఈ సినిమా వర్కౌట్ అవుతుందో నాకు అనిపిస్తే ఆ సినిమా జనాలకి నిజంగా వర్కౌట్ అవుతుందో లేదా అని అది హిట్ అయితే నాకు అర్థమవుతుంటుంది. సో ఇలాంటి సినిమాలు చేయాలి. కొన్ని సినిమాలు అర్థం కావు, కొన్ని వేళ నాకు నచ్చినవి కూడా జనాలు ఆడేస్తూ ఉంటాయి. సో ఫ్రమ్ వాట్ ఐ ఫీల్ జనాలు మనము ఇంత ఇవ్వాలనుకుంటాం, వాళ్ళకి ఇంత ఇచ్చినా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ వాట్ ఇది. సో అట్ ద ఎండ్ ఇఫ్ యూ మేక్ అ హానెస్ట్ ఫిల్మ్, కంటెంట్ బేస్డ్ ఫిల్మ్, కంటెంట్ని నమ్ముకొని మంచి సినిమా తీసి జనాలు ఆబ్వియస్లీ ఆదరిస్తారు, ఎంకరేజ్ చేస్తారు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ మోర్ మూవీస్, సో వాట్ కైండ్ ఆఫ్ జోనర్స్ యూ వాంట్ టు సెలెక్ట్? అంటే జోనర్ పర్టికులర్గా ఇలాంటి సినిమా చేయాలి అనే రకరకాల జోనర్స్ చేస్తున్నాం. ఓకే, ఐ డిడ్ థ్రిల్లర్స్, ఐ డిడ్ ఫ్యామిలీ డ్రామా, ఐ డిడ్ సైఫై, అదే ఫ్యాంటసీ, అద్భుతమైన ఫ్యాంటసీ చేశా. ఓకే, యాంథాలజీ చేశా, పంచతంత్రము, రామ్ కామ్ చేశా, సూర్యకాంతం. సో ఐ డిడ్ ఆల్ కైండ్ ఆఫ్ జానర్స్. నాకు జానర్ అనేది ఐ లవ్ థ్రిల్లర్స్, ఫ్యాంటసీ, సైఫై ఇలాంటివి బాగా ఇష్టం. హారర్ కూడా ఇష్టం. హారర్ ఎప్పుడు చేయలేదు. సో చేస్తాను డెఫినెట్గా ఇఫ్ ఐ గెట్ సంథింగ్. హారర్ అనేది ఇష్యూ ఏమవుతుందంటే హారర్లో ఎండింగ్ ఉండదండి. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ పర్ఫెక్ట్ ఎండింగ్ హారర్. ఆ హారర్ని నువ్వు ఎలా ఎండ్ చేస్తావు అనే దాని మీద సినిమా నిలబడి ఉంటుంది. నువ్వు మిగతాదంతా యూ ప్లే ద జిమిక్, మ్యాజిక్కి జరుగుతుంటుంది. హౌ డూ యూ ఎండ్ ఈజ్ ద ఎండ్ చేయడం చాలా కష్టం హారర్స్ని. ఆ హారర్ని మంచి ఎండ్ ఎవరైనా ఇవ్వగలుగుతారా అని వెయిట్ చేస్తుంది. ఆర్ ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో ఎండ్ చేయకుండా పార్ట్ 2 అని వదిలేస్తున్నారు. అది చీట్ చేసినట్టు అవుద్ది. మనం ఆ రూట్లో వద్దు, ప్రాపర్ ఎండింగ్ ఇద్దాం అనే దానికోసం మంచి కథ వెతుకుతున్నారు. హారర్ అనే కాదు, అన్నీ. ఈవెన్ నేను కూడా ఐ విల్ హ్యావ్ మై ఓన్ ఐడియాస్. ఓకే, నేను ఒక ఐడియా పెట్టుకుంటాను, ఐడియాని నేను డెవలప్ చేయించుకుంటూ ఉంటాను. అది డెవలప్ అయ్యే కొద్దీ నిజంగా ఇది వర్కౌట్ అవుతుందో లేదో నాకే అనిపిస్తుంది. ఇట్స్ వర్కింగ్ అవుట్, విల్ వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్. దానికి ఒక డైరెక్టర్ పెట్టుకొని విల్ స్టార్ట్ వర్కింగ్. అలా కూడా ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద డైరెక్షన్. సో అన్ని సినిమాలు చూసి అంత అవగాహనతోటి ప్రొడక్షన్ సైడ్ వచ్చారు. వై నాట్ ఇంటూ యాక్టింగ్ అసలు అంటే థాట్ ఎప్పుడు లేదా మీకు? ప్రొడక్షనే ఉండేది, డైరెక్షన్ ఇంకా ఏది నాకు ఇంకో థాట్ లేదు, రాలేదు. మేబీ ఒక్క సినిమా ఏమైనా ఫ్యూచర్లో చేస్తే డైరెక్ట్ చేద్దామా అని ఉంది, కానీ నాకు రాదు. రాని పని చేయకూడదు. సో నేను కానీ డైరెక్ట్ చేసేటట్టయితే నేను చేసే ప్రొడక్షన్లో నేనే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి వాళ్ళతో నేను నేర్చుకొని చేద్దాము అనే దాంట్లో ఉన్నా అంతే. వితౌట్ నోయింగ్ నేను డైరెక్ట్గా వెళ్ళి మైక్ పెట్టుకుంటే ఇట్స్ నాట్ ఎ రైట్, ఇది అంటే కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అంతే. సో తెలిసిన పని ప్రొడక్షన్ కాబట్టి
అదే చేద్దాం, తప్పేముంది. ఇది కూడా స్టార్టింగ్ తెలియదు కదా, హౌ యూ లెర్న్ ఇట్ అంటే మీకు ఈవెన్చువల్ అదే ఎక్స్పీరియన్స్తోనే వచ్చింది, డైరెక్షన్ కూడా ఎక్స్పీరియన్స్తోనే రావాలి. అలా అని చెప్పి డైరెక్ట్గా అయిపోకూడదు కదా. నేను డిస్ట్రిబ్యూషన్ నుంచి ప్రొడక్షన్ తెలుసుకొని ప్రొడక్షన్లోకి వచ్చా. సో ఇన్ ద సేమ్ వే ప్రొడక్షన్ నుంచి ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఏం లేదండి డైరెక్షన్లో చేయాలని చెప్పి, బికాస్ ఐఎమ్ నాట్ దట్ క్రియేటివ్. వీళ్ళందరిని చూస్తుంటే నాకేం తెలియదనే ఉంది. సీయింగ్ నందకిషోర్ ఏమని టాలెంట్ చూస్తే ఐఎమ్ నాట్ ఈవెన్ క్లోజ్ టు వాట్ నందు ఈజ్ అబౌట్. ఓకే, ద రైటింగ్లో నేను ఒక డైలాగ్ కూడా రాయలేనేమో అనుకుంటాను నేను. సో ఐ డోంట్ థింక్ ఐఎమ్ డైరెక్టర్ ఆర్ రైటర్. సో ఆ జోలికి వెళ్ళకుండా ఉంటే బెటర్. అంటే సినిమాలు చూసి ఇప్పుడు ఏదన్నా కూడా మనకి చైల్డ్హుడ్ నుంచి వాట్ ఎవర్ ద మూవీస్ వి వాచ్ ఆర్ ద స్క్రీన్ పైన వాళ్ళని చూసో లేదా వాళ్ళు పడిన కష్టం చూసో మనకి ఏదో ఒక పాయింట్లో అరే యాక్టర్గా లేదా ఒక డైరెక్టర్గా అనిపిస్తుంది. మీకు ప్రొడక్షన్ ఎందుకు అనిపించింది? ప్రొడక్షన్ అనిపించిందంటే దట్స్ హౌ ఐ కెన్ బీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అండ్ యూ వాంట్ టు బి ద పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అదే అన్నా, నేను యూఎస్ కానీ వెళ్ళకపోయి ఉంటే నేను ఏదో పనులు సినిమాలోనే పనులు చేసుకుంటూ ఉండేవాడిని. ఓకే, ఐ వుడ్ హ్యావ్ బీన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆర్ ఐ వుడ్ హ్యావ్ బీన్ సంథింగ్, ఐ డోంట్ నో వాట్. ఓకే, అవ్వలేదు కాబట్టి నాకు తెలియదు, కానీ ఏదో ఒక చోట చేసుకుంటూ ఉండేవాడిని. ద ఓన్లీ గుడ్ థింగ్ ఈజ్ లిటిల్ ఫాస్ట్ లెర్నర్, స్ట్రీట్ స్మార్ట్ ఉంది. ఆ స్ట్రీట్ స్మార్ట్నెస్తో నేను బతికేయగలుగుతానని నాకు నమ్మకం అంతే. ఇది కాకపోతే ఏదో పని చేసినా బతికేయగలుగుతాను. ఐ కెన్ లివ్ అప్ టు మీ. బట్ వై ప్రొడక్షన్ ఏంటి అంటే దట్స్ సినిమాలు అనేది ప్యాషన్. ఇప్పుడు వాట్స్ మోర్ ఛాలెంజింగ్ ఇస్ హౌ కెన్ ఐ మేక్ బెటర్ ఫిల్మ్స్ దాన్ 35 ఇస్ ద ఛాలెంజింగ్ థింగ్ విచ్ ఐ హ్యావ్ రైట్ నౌ. అండ్ హౌ డూ ఐ కంపీట్ విత్ అదర్ ప్రొడక్షన్ హౌసెస్ హూ హ్యావ్ మనీ. వాళ్ళు వేరేది, వాళ్ళు సినిమాలు కాకుండా దే హ్యావ్ అదర్ థింగ్స్. ఫర్ మీ ఐ డోంట్ హ్యావ్, ఐ డూ అ 9 to 5 జాబ్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఫైనాన్సర్స్ ఆల్సో ఫైనాన్స్ మై ఫిల్మ్స్. ఎవ్రీథింగ్ నేను నా డబ్బులే పెట్టుకోవాలి వచ్చాను. సో నా డబ్బులు పెట్టుకున్నా అంటే నేను అట్మోస్ట్ కేర్ చేసుకొని చేయాలి. నాకు ఒక్క సినిమా పోయినా నేను కనిపించింది. సో అంత కేర్ఫుల్గా నేను సినిమా పెట్టుకుంటూ జాగ్రత్తగా నడుచుకుంటూ ఉండాలి. సో దే ఆర్ మెనీ స్మాలర్ ప్రొడ్యూసర్స్ హూ కమ్ అండ్ గో. నేను లాంగ్గా ఉండాలి అనుకుంటే నేను నా ప్లానింగ్ లాంగ్ స్ట్రాటజీ ఉండాలి, లేకపోతే కరెక్ట్ కాదు. సో ఐ హ్యావ్ టు బీ విత్ ద క్రౌడ్. అంటే ఫ్యూచర్ అప్డేట్లన్నీ జనాలకి ఏం కావాలో అనేది అప్డేట్ అవుతూ ఉండాలి. ఆ అప్డేట్ అవుతూ ఉంటేనే నేను ఉంటాను. సూపర్. సో అప్డేట్లు అవ్వకుండా ఒక్క చోటే ఆగిపోయాను అనుకో, నా ఏజ్కి అలానే అయిపోతారు. దేర్ ఆర్ మెనీ డైరెక్టర్స్, మెనీ ప్రొడ్యూసర్స్ ఒక చోటుకే ఆగిపోయి అప్డేట్ అవ్వకుండా ఉన్నారు. ఐ డోంట్ వాంట్ బీ ఇన్ దట్. సో నేనంటూ నేను కూడా వాళ్ళకి వెళ్ళిపోయి ఐ వాంట్ టు కీప్ అప్డేటింగ్ మై సెల్ఫ్ అండ్ మేక్ గుడ్ ఫిల్మ్స్ అంటే. రైట్. సో ఆన్ ద స్టేజ్ మీరు ఒక మాట అన్నారు 35 మూవీ గురించి. కన్నడలో కాంతారా, మలయాళంలో మంజుమల్ బాయ్స్, తెలుగులో సీతారామం, తమిళ్లో మహారాజా, తెలుగులో 35 చిన్న కథ కాదో అవుతుంది. అంటే ఆర్ట్స్ కైండ్ ఆఫ్ అంత కాన్ఫిడెంట్గా మీరు అంటే రిలీజ్కి ముందు ఉండొచ్చు, మన సినిమా పైన మన కాన్ఫిడెన్స్ ఎంతనే ఉండొచ్చు. బట్ ఇదొక ఎలా యాక్సెప్ట్ చేస్తారో అన్న డౌట్ కూడా మనకు ఉంది. ఎందుకంటే థియేటర్కి జనాలు ఈ రోజుల్లో రావడం అనేది చాలా కష్టం అవుతుంది. ఎంత పెద్ద హీరో యాక్ట్ చేసినా, ఎంత పెద్ద సినిమా అయినా కంటెంట్ దమ్ము లేనప్పుడు నో వన్ ఆర్ రెడీ టు కమ్ టు ద థియేటర్స్. అండ్ ఓటీటీ అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ అసెట్ అయిపోయింది. 10 రోజుల్లో ఓటీటీలో వచ్చేస్తుంది కదా చూసుకుందాం అన్న పాయింట్లో కూడా ఆలోచిస్తున్నారు. బిగ్ స్క్రీన్ పైన ఒక టిపికల్ ఫ్యామిలీ డ్రామా తీసుకొచ్చి ప్రజలు చూస్తారా అన్నంత నమ్మకం ఏంటి? నేను ఆ మాట అన్న రీజన్ ఇట్స్ నాట్ ఫర్ ద కమర్షియల్ ఆస్పెక్ట్. ఓకే, వాళ్ళకి మంజుమల్ బాయ్స్కి మలయాళం సినిమా వాళ్ళు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారో, కాంతారాన్ని చూసి కన్నడ వాళ్ళు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారో, మహారాజాని తమిళ ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారో, చిన్న ఒక స్మాల్ దాంట్లో తెలుగులో 35 చూసి కూడా తెలుగులో అంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు అనేదే నా ఉద్దేశం. ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ మనీ ఇట్ విల్ మేక్, హౌ మచ్ రిసెప్షన్ ఇట్స్ గోనా గెట్ అని కాదు. ఈ సినిమా చూపించి ఇది మన తెలుగు సినిమారా అని గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఒక చిన్న పిల్లల్ని తీసుకొని వీళ్ళు ఇలాంటి సినిమా తీశారు. హిందీలో తారే జమీన్ పర్ ఉంది వాళ్ళు చెప్పుకునే దానికి, మనకి ఇప్పుడు నుంచి చెప్పుకునే 35 ఉంది. సూపర్. సో నా ఉద్దేశం ఈస్ ఐఎమ్ నాట్ కంపేరింగ్ ద బడ్జెట్స్ ఆర్ ద కమర్షియాలిటీ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. ఐఎమ్ జస్ట్ కంపేరింగ్ వాళ్ళు ఆ సినిమాలు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారో 35 చేసి తెలుగు వాళ్ళు కూడా అంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు. దే కెన్ ఆల్సో సే వీ కెన్ ఆల్సో మేక్ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్. మీరే కాదు, మలయాళం వాళ్ళే కాదు, మేము కూడా చేయగలుగుతాం. ఇది సినిమా మా ప్రూఫ్, మీరు చూసి మీరు మెచ్చుకుంటారు అని చెప్పడమే ఈజ్ మై ఉద్దేశం. సో టు మేక్ ద ఆడియన్స్ ప్రౌడ్, దట్స్ ఇట్. తెలుగు ఆడియన్స్ అంతే కదా. ఇప్పుడు మీరే సినిమా చూసారు కదా, మీకేమనిపించింది మీరే చెప్పండి. ఇంట్రడక్షనే అంత చెప్పాను. ఐ రియల్లీ లవ్ ద మూవీ. యాక్చువల్లీ అది చెప్పాను కదా, 35 మార్క్స్కి ఉన్న ఇంపార్టెన్స్ చాలామందికి తెలియట్లేదు ఈ రోజుల్లో. అంటే మోర్ ఓవర్ 20 మార్క్స్కి వాళ్ళకి
మనకి యాక్చువల్గా 100కి ఆ టైంలో మనకి 80 వస్తే 70 వస్తే అమ్మో వీడి దేవుడురా అనేలా చూసేవాళ్ళం. ఇప్పుడు 10 పాయింట్స్ అని చెప్పి 10/10 ఇచ్చేసి పిల్లల్ని దే ఆర్ డిమోటివేటింగ్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. 35 మార్క్స్కి ఉన్న వాల్యూ తెలియక పక్కన వాళ్ళకి 60 వస్తున్నప్పుడు లేదా 80 వస్తున్నప్పుడు నీకెందుకు రావట్లేదు అన్న కంపారిజన్ కానీ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మారుతుంది సినిమా వల్ల అనేది నాకు అనిపించింది. గాట్ ఇట్. సో మీకు ఏమనిపించింది ఇటువంటి సినిమా మన తెలుగు వాళ్ళకి ప్రౌడ్గా ఫీల్ అవుతారా సినిమా బయటకు వచ్చినప్పుడు? ఆబ్వియస్గా తెలుగులో రావటం అనేది. ఎస్. సో దట్స్ ఆ ధైర్యంతో నేను చెప్పాను. నేను కథ విన్నప్పుడు ఏ ధైర్యంతో నాకు ఈ సినిమా ఇదని మీకు ఐ డోంట్ నో వెదర్ ఐ హ్యావ్ టు టెల్ దిస్. ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫిలిం టు హిట్ నేషనల్ అవార్డ్స్ అండి. దట్స్ వాట్ ఐ వాస్ థింకింగ్. ఓకే, ఏదో నేను నేషనల్ అవార్డులు రావాలి ఇది వినాలి వాళ్ళని కాదు, కథ విన్నప్పుడే అనుకున్నాను. ఓకే, చూసిన తర్వాత నివేతకి నేషనల్ అవార్డు రాకపోతే రాంగ్ ఏమో అనిపించింది చూసిన తర్వాత. ఓకే, ఎందుకంటే అది నీ కథ విన్నప్పుడు నివేత యాక్టింగ్ నాకు కనిపించదు, కథ వరకే తెలుస్తుంది. ఈ సినిమాకి వస్తుందేమో ఇఫ్ దేర్ ఇస్ నో బెటర్ ఫిలిం దిస్ ఇయర్. నాకు 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మీరు నివేత గారు అన్నారు అండ్ ఐఎమ్ సేయింగ్ దట్ కిడ్ ఆల్సో కిడ్ ఈజ్ అది నెక్స్ట్ రాబోతున్నా. నేను మన మూర్తి గారు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ సినిమాకి మీరు అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే చిల్డ్రన్ కేటగిరీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే నేను సారీ అంటే ఐ విల్ బీ హ్యాపీ చిల్డ్రన్ కేటగిరీలో ఇస్తాను, కానీ ఐ విల్ బీ వెరీ డిసప్పాయింటెడ్ దట్ ఐ డెంట్ గెట్ ఇట్ ఇన్ ద బెస్ట్ ఫిల్మ్ కేటగిరీ. ఓకే, బెస్ట్ ఫిల్మ్ కేటగిరీ ఆర్ జస్ట్ ఫిలిం ఒకటి వస్తే కూడా నేను ఐ వోంట్ బీ హ్యాపీ అండి. సినిమాలో అన్ని డిపార్ట్మెంట్స్లో దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ ఎవ్రీ డిపార్ట్మెంట్ టు ఎక్సెల్. ఓకే, డిఓపి కానీ, మ్యూజిక్ కానీ, నివేత కానీ, కిడ్ కానీ ఎవరికైనా రావచ్చు. దెర్ ఇస్ రాకపోయినా దే విల్ బీ ఇన్ ద నామినేషన్, కంపీట్ చేస్తారు గట్టిగా. ఆ నామినేషన్లో ఉంటారు, బాగా గట్టి పోటీ ఇస్తారు, అదైతే గ్యారంటీగా ఉంది. సో దట్ కథ అది నేను కథ విన్నప్పుడు ఈ ఇయర్లో కానీ 35 మించిన సినిమా రాకపోతే దిస్ వుడ్ డెఫినెట్లీ గెట్ అవార్డ్ అనిపించింది. సూపర్. సో వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఆల్సో రాణా దగ్గుబాటి గారు ఆయన కొలాబ్ అవడం అనేది బిగ్గెస్ట్ అసెట్ మా బలం. ఎందుకంటే బలగం అన్నీ కూడా ఆయనే కంప్లీట్గా. మా సినిమాలో ఒక సీన్ ఉంది, 0 అయినప్పుడు అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తే 10కి వాల్యూ ఎలా అయింది, హీరో ఎలా అయ్యడం అనేది. మా రానాగారు మా వర్ణం. మేము 0 ఉన్నప్పుడు మా పక్కని 10 అవ్వడానికి మాకు ఇచ్చిన బలం మా రానాగారు. సో మాకు ఆ బలం రావడం వల్ల మేము స్ట్రాంగ్ అయ్యాము. మేము ఇప్పుడు కనిపిస్తున్నాము జనాలకి అంటే రానా పేరు వల్ల గుర్తింపు వచ్చింది. మోస్ట్లీ యాక్చువల్లీ రానా గారు సెలెక్ట్ చేసుకున్నా కూడా దాని గివ్స్ ద ఆడియన్స్ సమ్ పాజిటివిటీ. ఎందుకంటే ఆయన ఊరికినే కూడా ఏది ముందుకు చేయరు. దట్ కంటెంట్ మేక్స్ హిమ్ టు మేక్ ద మూవీస్ మోర్. దట్స్ కరెక్ట్. ఎందుకంటే రానా గారు చేస్తున్నారు అంటే ఆ విషయం ఉంది సినిమాలో చూడాలి అని. అండ్ దానికి సపోర్ట్గా నాని ఫ్యాన్ బాయ్ మూమెంట్గా మీరు ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడారు. నాని అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఇప్పుడు ఇండియా వచ్చినా నానిని నేను ఏదో ఒక టైంలో కలిసి ఏదో సెట్ ఆర్ సమ్వేర్ ఎక్కడో ఒకసారి కలుస్తూ ఉంటాను. అండ్ నాని సినిమా రిలీజ్ అవుతూ ఉంటే ఆయన ప్రెస్ మీట్ జరిగిన, ప్రిలీజింగ్ జరిగిన నేను ఆడియన్గా ఉంటాను అక్కడ. ఓకే, నేను 2000 సినిమాలు రాకముందు ఐ యూస్ టు బి దేర్. నేను ఆడియన్గా జనాల్లో అన్నీ చూస్తుండేవాడిని. నేను థియేటర్కి వెళ్ళినప్పుడు సత్యం థియేటర్ బయట గేట్ దగ్గర టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నా. అలాంటి వ్యక్తినే, ఐ మీన్ నార్మల్ ఆడియనే. ఓకే, ప్రొడ్యూసర్గా అయ్యాను కానీ దానికన్నా ముందు ఐ మీన్ నార్మల్ పర్సన్ హూ ఇస్ అ ఫ్యాన్, ఒక ఫ్యాన్లా ఉండేవాడిని. సో నాకు జనరల్గా ఒక టైం వరకు నేను అనేవాడిని, నీకు ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారా అంటే నాకు సినిమా అంటేనే నేను సినిమాకే పెద్ద ఫ్యాన్ అనేవాడిని. ఒక నానితో మెల్లమెల్లగా నాకు నాని ఎందుకో నాకు చాలా ఇష్టం పెరిగిపోయింది నాని మీద. ఎందుకంటే ఆయన పెరిగే కొద్దీ కూడా హీస్ వెరీ డౌన్ టు ఎర్త్. నేను ఎప్పుడైతే 5 years 6 years బ్యాక్ నేను డిస్ట్రిబ్యూషన్ కన్నా ముందున్నప్పుడు నాని ఎలా ఉండేవాడు, నేను ఇన్నుకోరేటప్పుడు షూట్ జరిగేటప్పుడు ప్లెసెంటన్లో అక్కడే ఏరియాలో జరిగేది. అప్పుడు నానిని కలిశాను ఫస్ట్ టైం. అప్పుడు నాతో నాని ఎలా ఉన్నాడో ఈరోజు కూడా నాని అలానే ఉన్నాడు. హీ డెంట్ చేంజ్ ఎ బిట్. ఓకే, అది చూసి ఆ సింప్లిసిటీ చూసి ఎంత సింపుల్ ఉంటాడో అంత సింపుల్గా ఉంటారు. సో ఆ సింప్లిసిటీ నేను ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఇంకా నానికి. సో నానికి ఎవ్రీ ఫిల్మ్ చూసినా మెసేజ్ పెడుతుంటారు, ఐ లైక్ వాట్ ఎవర్ నాని డస్. సో దట్స్ హౌ నేను ఆ ఫ్యాన్. నాని గారితో మూవీ ఎప్పుడు తెలియదండి, నేను అదే అన్నాను కదా, నెవర్ వెంట్ ఆఫ్టర్ స్టార్స్. అంటే మీ సినిమా నాని గారు అంత ఇష్టము, సో ఆయనకి సినిమా దగ్గరగా వచ్చింది. ఆయన కూడా మూవీ రిలీజ్ అయ్యి ఇట్ వాజ్ రన్నింగ్ వెరీ సక్సెస్ఫుల్ 1 week బ్యాక్ మనతో. ఇది నాని గారిని అడుగుదాం ఒకసారి, నాకు ఇష్టమే చేయడం. సో నానిని అడిగాను కూడా నేను ఒకసారి. నాని ఏమన్నాడంటే
నేను కొత్త ప్రొడ్యూసర్స్ని నేను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాను. నాకు ఆ లైన్ లేదు. ఒకరోజు అని అడిగాను, నాని గారు మీతో వర్క్ చేయాలని, నేను జస్ట్ ఇట్లా వర్క్ చేయాలని కాదు, నేనే ఒక మంచి కథ తీసుకొని వస్తాను మీ దగ్గరికి అంటే డెఫినెట్గా తీసుకురా. నేను కొత్త ప్రొడ్యూసర్స్ని తీసుకొచ్చిన వాళ్ళని, నేను వెంకట్ బోయినపల్లిని నేనే తీసుకొచ్చాను, శాంసంగ్ గారు అలా చెప్పాడు. హీ సెడ్ ఈ వెరీ ఎంకరేజ్ మీ అండ్ హీ సెడ్ నిజంగా నీ దగ్గర మంచి కథ ఉంది, ఓకే నాకు సూట్ అవుద్దని అనిపిస్తే మై డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. అండ్ యు ఆర్ వన్ ఆఫ్ ద అదర్ హీరోస్. అద్భుతం, ఇందాక మాట్లాడుకున్నట్టు తేజ సజ్జయ్ గారు ఇప్పుడు హనుమాన్ అండ్ నెక్స్ట్ లెవెల్ మూవీస్ తోటి ఆయన కూడా ఉన్నారు. సో మీరు చేయాలి అనుకున్న ఫ్యూచర్ మూవీస్లో కమర్షియాలిటీ చూస్తారా? మిక్స్ ఆఫ్ బోత్ అండి, కంటెంట్ అండ్ కమర్షియాలిటీ మిక్స్ చేసుకుంటూ సినిమాలు చేస్తాను. దట్స్ హౌ నెక్స్ట్ ఫ్యూచర్ ఫిల్మ్స్ ఆర్ గోనా బి. ఒక కంటెంట్ ఉండి దాని చుట్టూ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటేనే జనాలు థియేటర్కి వస్తున్నారు. జస్ట్ మేకింగ్ ఎ ఫిలిం ఈజ్ నాట్ ఎక్సైటింగ్ ద ఆడియన్స్. దాన్ని ఎలా థియేటర్స్కి రప్పించాలి, ఓకే థియేటర్స్ రప్పించేంత కంటెంట్ ట్రైలర్స్ టీజర్స్లో మనం వాళ్ళు మెప్పించాలి. అది మెప్పిస్తేనే జనాలు థియేటర్ ఇంట్లోంచి అడుగుపెట్టి థియేటర్కి వస్తున్నారు. సో మై నెక్స్ట్ ఆల్ ఫిలిమ్స్ నేను ఎలా ఆలోచిస్తున్నానంటే కంటెంట్ బాగున్నా దాన్ని ఎలా వాళ్ళని థియేటర్కి రప్పించే విధానం ఏది ఉంది. ఓకే ఐఎమ్ జస్ట్ థింకింగ్ దట్ పర్స్పెక్టివ్. నా ట్రైలర్స్ టీజర్స్తోనే ఒక్కటి విల్ బ్రింగ్ ద ఆడియన్స్ టు థియేటర్స్. దట్ ఇట్స్ సెల్ఫ్ యువర్ కమర్షియాలిటీ విల్ నీకు ఓపెనింగ్స్ వస్తున్నాయా లేవా అని తెలుస్తాయి. ఫర్ మీ ఓపెనింగ్స్ ఈజ్ వన్ థింగ్, బట్ ఓపెనింగ్స్ సస్టైన్ అవడం ఇస్ ద సెకండ్ థింగ్. ఐ జస్ట్ డోంట్ నీడ్ ఓపెనింగ్స్. ఓపెనింగ్స్ రాకపోయినా సస్టైనబిలిటీ ఉంటే లాంగ్ రన్ ఉంటుంది. సో ఓపెనింగ్స్ వస్తే అడ్వాంటేజ్, హైప్ ఉంటే ఓపెనింగ్స్ వస్తాయి. చిన్న సినిమాకు కూడా హైప్ ఉంటే ఓపెనింగ్స్ వస్తాయి. ఐఎమ్ ట్రైంగ్ టు థింక్ ఇన్ దట్ డైరెక్షన్ దట్ హౌ డు ఐ సెలెక్ట్ ఎ కంటెంట్ వేర్ దట్ విల్ అట్రాక్ట్ ఆడియన్స్ బిఫోర్ ద ఫిలిం రిలీజెస్ ఇట్సెల్ఫ్. అంటే ఒక హైప్ ఎలా క్రియేట్ చేయాలి ఈ కంటెంట్కి అనేది కూడా మైండ్లో పెట్టుకుని కథ వింటున్నాను. అంటే ఈ కథ చేస్తే నేను టీజర్ ట్రైలర్లు చూసి జనాలు ఎందుకు ఎక్సైట్ అవుతారు, ఆ ఎక్సైట్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, అది నేను క్రియేట్ చేయగలుగుతాను అని అనిపిస్తే దట్ ఈస్ వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు పిక్ ద స్క్రిప్ట్స్. సో గుడ్ ఐడియాలజీ. మీరు చెప్పిన దాని ప్రకారం యాక్చువల్గా చూసుకుంటే దిల్ రాజు గారు వీళ్ళందరూ పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నా నౌ ద యంగెస్ట్ ప్రొడ్యూసర్, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కింద ఇప్పుడు వస్తున్న కొత్త వాళ్ళల్లో సక్సెస్ ఉన్న ప్రొడ్యూసర్స్ మీలాంటి వాళ్ళు. ఇది ఒకటి బిగ్ సక్సెస్ అవుతుంది. సో ఫ్యూచర్ని థియేటర్కి ఆడియన్స్ రప్పించడానికి వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు అండ్ దే ఆర్ మేకింగ్ సమ్ సార్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ టు ద ఇండస్ట్రీ. మొన్న దిల్ రాజు గారు కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో మీరు టికెట్ రేట్స్ పైన కానీ దేనిపైన కానీ ఎలాంటి చేంజెస్తో ఆడియన్స్ని రప్పిద్దాం? ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ వీళ్ళు లోవర్ క్లాస్ కానీ వాళ్ళు రావడం అనేది చాలా తగ్గింది. మోస్ట్లీ 100 రూపాయలు పెట్టుకుని వెళ్ళే టికెట్ ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు 250, 300 అనేటప్పటికీ ఫ్యామిలీతో ఒక థియేటర్కి వెళ్తే కరెక్ట్. సో వెన్ దేర్ ఈజ్ అ బిగ్గర్ ఫ్యాన్ బేస్, ఒక హీరోని చూసి జనాలు థియేటర్కి వస్తే మన తెలుగు ఆడియన్స్ ఈజ్ హీరో సెంట్రిక్ మార్కెట్ అంతా. వాళ్ళకి థియేటర్ టికెట్ ప్రైసెస్ పెంచడంలో తప్పలేదు. ఓకే దే కెన్ హ్యావ్ అ ప్రీమియం ప్రైస్ ఫర్ స్మాలర్ ఫిలిం. ఫర్ అస్ ఇప్పుడు చెప్పాలి అంటే ఎవ్రీ టికెట్ ఈస్ 200 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ 150 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉండాలంటే దే షుడ్ బి అ ఫ్లెక్సిబుల్ దట్ ఈస్ అ ర్యాండమ్. అందుకే అది కంపల్సరీ ప్రైస్ అని పెట్టేశారు. మనం తగ్గించామనుకోండి ప్రైస్, అరే సినిమాలో విషయం లేదురా తగ్గిస్తున్నారు వీళ్ళు అని జనాలు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకొని మనం తగ్గించుకుందాం అనుకుంటే అదో లెక్క. ఓకే వీ కెన్ డూ ఇట్. ఐ వుడ్ సే ఆ ఆప్షన్ ప్రొడ్యూసర్స్కి వదిలేయండి. ఓకే వెదర్ దే వాంట్ రెడ్యూస్ ఇట్ ఆర్ నాట్ వదిలేసుకొని ఇట్స్ దేర్ డెసిషన్ వెదర్ ఈ సినిమాని ఎంత కేటగరైజ్ చేస్తాము అనేది చేసామనుకో. కానీ అలా చేసుకుంటూ పోతే థియేటర్ ఓనర్స్ వాళ్ళకి ఎవ్రీ ఫిల్మ్ దే హ్యావ్ టు కీప్ చేంజింగ్ ద థింగ్స్. వాళ్ళకి చాలా వర్క్ ఉంది బ్యాక్ ఎండ్లో. ఓకే ఎక్సెల్ షీట్స్లో కూడా అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో దే వాంట్ హ్యావ్ ఎ కాన్స్టెంట్ రేట్. ఆ కాన్స్టెంట్ రేట్ ఒక అందరూ అనుకొని ఒక నెంబర్కి వస్తే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఐ వుడ్ సే ద మెయిన్ ఛాలెంజ్ ఫర్ ద స్మాలర్ ఫిల్మ్స్ ఇస్ పెద్ద సినిమాలకి డిజిటల్ ఎక్స్పెన్సెస్, చిన్న సినిమాలకి డిజిటల్ ఎక్స్పెన్సెస్ ఆర్ ద సేమ్. పెద్ద సినిమాలకి మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, చిన్న సినిమాలకి మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ఇస్ సేమ్. వాళ్ళకి బడ్జెట్స్ ఉంటాయి, మాకు బడ్జెట్స్ ఉండవు. ఓకే వాళ్ళు పెట్టే మార్కెటింగ్ మేము పెట్టే మార్కెటింగ్ మాకు చాలా కష్టంగా ఉంటుంది, వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళకి కనిపించదు. వాళ్ళు ఇంత పెట్టినా మాది ఇంత పెట్టినా మేము చాలా కష్టంగా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ల్యాండింగ్ పేజ్ తీసుకోవాలన్నా ఇట్స్ సేమ్ త్రూఅవుట్ ఎవ్రీ వన్. వాళ్ళకి దే హ్యావ్ బడ్జెట్స్, వీ వోంట్ బి హ్యావింగ్ బడ్జెట్స్. మాకు చాలా కష్టంగా పెడుతూ ఉంటాం. అది రికవర్ అవుద్దా లేదా టెన్షన్గా పెడుతూ ఉంటాం. సో మేబీ ఆ విషయంలో ఏమైనా చేంజ్ వస్తే బాగుంటుందేమో.
మేబీ దే షుడ్ బి అన్ అడ్వాంటేజ్ ఫర్ స్మాలర్ ఫిల్మ్స్ దట్ స్మాలర్ రేట్స్ ఉండేటట్టు. హౌ డూ యూ కేటగరైజ్ అ స్మాలర్ ఫిల్మ్ అండ్ హౌ డూ యూ కేటగరైజ్ అ బిగ్గర్ ఫిల్మ్ ఇస్ బేస్డ్ ఆన్ ద బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్. కొందరు ఇప్పుడు ఏమైపోతుందంటే నో వన్ ఈస్ ఆనెస్ట్ అబౌట్ ద బడ్జెట్స్. ఓకే, అందరూ వాళ్ళ బడ్జెట్లు ఎక్కువే చెప్పుకుంటారు. ఓకే, దానివల్ల కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళంతా ఏమైపోతారంటే అది నిజం అనుకొని దే ఆర్ కమింగ్ ఇన్ అండ్ పుట్టింగ్ మోర్ అండ్ మోర్ బడ్జెట్స్ ఇంటూ ఫిల్మ్. ఎట్ ద రేట్ లాస్ట్కి వచ్చేసరికి అవుట్పుట్ చూసేసరికి అరే ఏం రాలేదేంట్రా, ఇదేంటి వీళ్ళందరూ ఎలా పెడుతున్నారు. ఈవెన్ ఐ యూస్ టు హ్యావ్ డౌట్స్, అరే వీళ్ళందరూ ఎలా పెడుతున్నారు ఈ సినిమాలని, ఎలా వస్తున్నాయి, ఎలా డబ్బులు వస్తున్నాయి, ఎలా చేస్తున్నారు, హౌ దీస్ ఫిల్మ్స్ వర్క్ ఇన్ థియేటర్స్, నేను ఏమైనా మిస్ అయిపోతున్నానా, నాకు తెలియట్లేదా అనేది ఐ యూస్ టు హ్యావ్. సో చాలా మంది భ్రమలో బతికేస్తున్నారు ఇండస్ట్రీలో. చాలా ప్రొడ్యూసర్స్కి తెలియక, ఏం జరుగుతుందో తెలియక బయట ఒక మాయాజాలంలాగా చూపించేసి, ఈ నెంబర్స్ అన్ని చూపించేసి ఇదన్నీ నిజం అన్నట్టు మనం నమ్మేస్తుంటాం. బట్ ఇంటర్నల్గా దట్స్ నాట్ హ్యాపెనింగ్ ఫర్ స్మాలర్ ఫిల్మ్స్. దే సో మచ్ డిఫరెన్షియేషన్. అన్లెస్ యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఇట్, నువ్వు ఉండి చూస్తేనే నీకు ఆ డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. సో దే షుడ్ బి సమ్ జెన్యూన్నెస్, సమ్ హానెస్టింగ్ ఇది, సో దట్ ఆ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తే జనాలు నిజం ఏదో తెలుస్తుంది బయటకి, నిజాన్ని నమ్ముతారని అనుకుంటున్నాను. ఎస్. ఓకే, సో ఫైనల్గా ఒక 2 లాస్ట్ క్వశ్చన్స్. సృజన్ గారు ఈజ్ లుకింగ్ లైక్ క్లాసీ పర్సన్ మాకు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నదాన్ని బట్టి. కానీ మీరేమో నెల్లూరు ఈ ప్రాంతాల్లో థియేటర్లో చిన్నప్పుడు సినిమాలు ఎంజాయ్ చేశారు. మీరు బెస్ట్ ఎంజాయ్ చేసిన మాసీ ఫిలిం విచ్ మేడ్ యూ టు టర్న్ యువర్ లైఫ్ ఇంటూ ఫిలిమ్స్ అనే ఫిలిం? మాసీ ఫిలిం నేను నాకు పోకిరి బాగా ఇష్టం అండి. పోకిరి థియేటర్లో, సత్యం థియేటర్లో చూసి బాగా ఎంజాయ్ చేశాను. నాకు బాగా నచ్చింది ఏంటంటే, నేను నా 9th or 10th నాకు కరెక్ట్గా గుర్తులేదు, సమ్మర్ హాలిడేస్కి May 6th or May 7th, ఐ డోంట్ రిమెంబర్ ద డేట్స్ ఆల్సో, నాని మహేష్ బాబు నాని సినిమా రిలీజ్ అయిందేమో అనుకుని థియేటర్ వెళ్తే ఆ రోజు ఆర్య రిలీజ్ అయింది. చూసా పోస్టర్, సత్యం థియేటర్ బయటే పోస్టర్ చూసా. బాస్కెట్బాల్ పట్టుకొని ఒక వ్యక్తి ఉన్నారు, గంగోత్రికి చేంజ్ ఓవర్ ఉంది అల్లు అర్జున్ది. వచ్చేసా 11 o'clock మార్నింగ్, 11:45 షో. అక్కడ వచ్చాను, ఎవరు లేరు. అదే నాని అనుకొని వచ్చాను. నెక్స్ట్ వీక్ అంట నాని సినిమా మహేష్ బాబుది. సరే వచ్చేసా కదా సినిమా చూద్దామని చెప్పి వెళ్ళా ఆర్యా సినిమాకి. వెళ్ళి చూసి పిచ్చి ఎంజాయ్ చేశాను సినిమాని. అసలు ఆ డాన్స్లు చూసి అన్నీ చూసి మెస్మరైజ్ అయిపోయి, అసలు ఆ ఐడియాలజీ ఆఫ్ ఇది వన్ సైడ్ లవ్ అనేది అది చూసి నాకు అసలు ఏంద్రా ఇది కాన్సెప్ట్ కానీ అది చాలా మెస్మరైజ్ అయ్యి ఇంటికి వెళ్ళి చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళి, అమ్మ ఈరోజు మంచి సినిమా చూశానంటే అమ్మ పట్టించుకునేది కదా అసలు. మళ్ళీ ఈవినింగ్ మా పేరెంట్స్ అనేది తీసుకెళ్దామంటే వాళ్ళు రాలేదు ఆ రోజు. అయినా ఇంకోసారి నేనే వెళ్ళిపోయాను. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ చూసి మళ్ళీ బాగా ఎంజాయ్ చేసి, మ్యూజిక్ కానీ అన్నీ బాగా నచ్చింది. ఆర్యకి ఎంతైతే నాకు అలా అనిపించిందో అలాంటి సినిమాలు చేయాలి అనేది నాకు అప్పుడు కూడా అనిపించింది. ఇలాంటిది ఏమైనా పాట అయితే బాగుంటుంది, ఇంత ఎంజాయ్ చేశాయి కదా ఈ సినిమా, అలాంటి సినిమా. దిస్ ఈజ్ వన్ ఫిలిం విచ్ ఐ థరోలీ ఎంజాయ్డ్. ఆర్య మొన్న ఎప్పుడో ఈవెంట్ జరిగినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో, ఐ వాంటెడ్ టు టెల్ దిస్ ఆన్ స్టేజ్. దిల్ రాజు గారు, నేను వెళ్ళలేదు ఆ ఈవెంట్కి, ఇన్వైట్ వచ్చిందంటే జరిగింది కదా, ఐ వుడ్ హ్యావ్ టోల్ దిస్ ఇది. ఎందుకంటే దట్ ఈస్ వన్ ఫిలిం విచ్ ఐ ఫెల్ట్ ఓకే, నన్ను సినిమాల్ని కదిలించింది అనేది ఆ సినిమా. దాని తర్వాత పోకిరి ఇట్స్ చేంజ్ ఓవర్. అంటే అప్పటిదాకా మహేష్ బాబుని ఒక రకంగా చూసాము, దాని తర్వాత సడన్గా ఒక మాస్ అవతారంలో కంప్లీట్గా చూసి ఆ డైలాగ్స్కి అవి జరిగేసరికి ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్. అంటే అక్కడ కూడా చెప్పచ్చా అన్నట్టు, అలా కూడా ఉంటుందా, ఇలా కూడా చేయొచ్చా అని. అండ్ లాస్ట్లో ఆ ట్విస్ట్కి అప్పుడు అది కొత్తగా అనిపించింది. దాని తర్వాత ఇట్స్ ఆల్ ఇంకా నాకు ఇంకా కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ కూడా బాగా నచ్చుతూ ఉంటాయి. నాకు కేర్ ఆఫ్ కంచలపాలెం కానీ, లేకపోతే పెళ్లి చూపులు కానీ, ఇలాంటివి ఆల్సో ఐ లైక్ దోస్ ఫిలిమ్స్ ఆల్సో లాట్. సో నువ్వు అడిగిన మాసీ ఫిలిం అంటే ఐ వుడ్ సే ఆర్య అండ్ పోకిరి. ఆర్య కూడా క్లాసే, పోకిరి. బొమ్మరిల్ ఈజ్ అదర్ ఫిలిం విచ్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇన్ ద థియేటర్స్. సో వెన్ యూ ఆర్ ఇంటూ ఫిలిమ్స్ ప్రతి ఒక్కరితోనూ మనం సినిమా చేయాలి అనుకుంటాం. ఆబ్వియస్గా చిరంజీవి గారు అవ్వచ్చు, నాగార్జున గారు అవ్వచ్చు. బట్ ఖచ్చితంగా ఈ పర్సన్తో నేను ఇండస్ట్రీలోకి వచ్చినందుకు ఐ వాంట్ టు ప్రొడ్యూస్ దిస్ పర్సన్. ఇతను నా ఫేవరెట్. ఇతన్ని ఆడియన్స్ ఎలా చూపించాలనుకున్నారు అలా చూపించాలి. నాకు ఉందండి. నేను మొన్న కూడా ఒక మాట్లాడుకున్నా, నాకేం పెద్దవాళ్ళతో చేయాలని లేదండి, నాకు చిన్న చిన్న కోరికలే. నాకు నానిగారితో సినిమా చేయాలని చాలా ఇష్టం. ఎప్పుడో ఒకసారి చేస్తానో లేదో నాకు తెలీదు. ఇట్స్ మై డ్రీమ్ ఆబ్వియస్లీ. ఓకే, నెక్స్ట్ ఇది తప్పనుకోచేయో కానీ నాకు వివేక్ ఆత్రేయతో చేయాలని చాలా ఇష్టం. ఓకే, వివేక్ ఆత్రేయతో పనిచేయాలి, గౌతమ్ తిన్ననూరుతో పనిచేయాలి. దీస్ ఆర్ ద 2 డైరెక్టర్స్ విచ్ ఐ వాంటెడ్. యంగర్ దాంట్లో ఇంకా బిగ్ రాజమౌళి అవునవును, నేను రాజమౌళి పేరు కానీ సుకుమార్ పేరు కానీ ఎత్తట్లేదు, ఎందుకంటే ఐఎమ్ అన్రీచబుల్. అంటే నాకు అది కళ అయిపోయింది. అలా ఎందుకు అనుకోవాలి ఇప్పుడు ఇంకా. కానీ వివేక్ ఆత్రేయ కానీ గౌతమ్ తిన్ననూరి కానీ ఐ ఫీల్ దేర్ స్క్రీన్ ప్లే రైటింగ్ ఈజ్ వే బియాండ్ అదర్ పీపుల్స్ స్క్రీన్ ప్లే రైటింగ్. వాళ్ళిద్దరివి వాళ్ళు బాగా రాస్తారు. జెర్సీకి స్పెల్ బౌండ్ అయిన ఇది నేను
థియేటర్లో ఏడ్చిన సినిమా అంటే జెర్సీ. నాకు చాలా ఇష్టం. కూడా ట్రైన్ సీన్. నేను ఈ సినిమాకి నా కోరిక అది. ఈ సినిమా హిట్ అవుతే నేను చేయాల్సిన అదే, నేను వెళ్ళి బైక్ మీద వెళ్ళి జెర్సీ సీక్వెన్స్ చేద్దామని కోరుకునింది. చేస్తా కూడా, ఐ విల్ డూ దాట్ ఆల్సో. సో దోస్ 2 డైరెక్టర్స్ ఐ వాంటెడ్ టు వర్క్. నాకు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలా ఇష్టం అండి. ఐ వాంటెడ్ టు వర్క్ విత్ అనిరుద్ ఆర్ ఏఆర్ రెహమాన్ వన్స్ ఇన్ లైఫ్ టైం. ఇప్పుడు ఒకసారి దొరికితే ఏఆర్ రెహమాన్ ఆర్ అనిరుద్ చేయాలని కోరిక. దీస్ ఆర్ ద 5. ఇది ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ పాసిబుల్ అమ్మా. ఇట్ విల్ బి పాసిబుల్ ఆబ్వియస్లీ. సో మీరు అనుకున్నవన్నీ కూడా జరగాలని, అండ్ ఆల్సో ద బిగ్గెస్ట్ సక్సెస్ 35 ఇంకా గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. అతి త్వరలో మీరు ఆ జెర్సీ సీక్వెన్స్ చేసి మీ టీమ్ తోటి వీ ఆల్సో వాంట్ టు క్యాప్చర్ దట్. అండ్ ఆబ్వియస్గా ఇంకా మీరు అనుకున్న సక్సెస్ రీచ్ హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అండి. ఫిలిమ్స్ అండ్ ఆల్.